నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడసిమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. ఆహ్వానిద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నారు అనే దాని మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని రాష్ట్రంలో న్యూట్రల్ పీపుల్లో కొంత ఉండి ఉండొచ్చు, లేదా జనసేన టీడీపీ క్యాడర్లో కూడా కొంత ఉండి ఉండొచ్చు. ఈ పార్టీకి అందరూ కన్విన్స్ అయిపోయారండి, దాని గురించి వేరే ఇది లేదు ఇంకా. కానీ నిన్న చంద్రబాబు నాయుడు ఏం జరిగిందనే దాని మీద ప్రెస్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ నేను బీజేపీని ఎందుకు వ్యతిరేకించానో చెప్పుకొచ్చారు, ఎందుకు మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు, ఏమేమి అడుగుతున్నామో బీజేపీ వైపు నుంచి ఏమేమి తీసుకురాబోతున్నామో రాష్ట్రానికి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటే, ఒక్క ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే నేను డిఫర్ అయ్యాను. మిగతా ఎన్ని సంస్థలు మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం, ఎన్ని నిధులు తీసుకొచ్చాం, అమరావతి రాజధాని అనే వాళ్ళు ఇప్పటికీ అంటూనే ఉన్నారు, నోటిఫై చేసి మ్యాప్లో కూడా ఫోటోలు ముద్రిస్తూ ఉన్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అయితే కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇవి మాత్రమే కాదు కారణాలు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తులో ఉంటే జరిగే మేలు ఇంకా ఏమన్నా ఉందా? ఇవి మాత్రమేనా? అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలేనా, ఇంకా ఏమన్నా ఉందా అనే దాని మీద ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి బీజేపీతో పొత్తు పెట్టి. ఇప్పుడు యాక్చువల్గా పౌర సమాజం, ప్రతిపక్షాలు అంటే విపక్షాలు అంటే టీడీపీ, జనసేన, ఇతర పక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లేకపోతే వైసీపీ వీళ్ళందరూ ప్రశ్నలు వేస్తారు. నేను వేశాను. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ గారిని ఢిల్లీ నడి రోడ్డు మీద విమర్శించాడు నిలబడి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019 ముందు విపరీతంగా విమర్శించాడు. అవును, నిలదీశారు. 2019 తర్వాత వీళ్ళు నిలదీసిన, వీళ్ళు అడిగిన, వీళ్ళు డిమాండ్ చేసింది ఏది సాధించకపోయినా, రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్డీఏలోకి వెళ్ళాడు. ఈ 4 ఏళ్ళు గడిచేటప్పుడు చంద్రబాబు గారు కూడా ఈయన కూడా తీసుకెళ్ళాడు. ఈ లోపల ఏం ఉద్ధరించారని చెప్పేసి వీళ్ళు వెళ్ళారని అడుగుతారు. అడగటం అన్నీ తప్పు పట్టుకుంటున్నాం. అవును, మిగతా పక్షాల పార్టీలు అడుగుతాయి, ప్రజలు అడుగుతారు. అంటే వాళ్ళు దాన్ని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా వాళ్ళ మీద ఉంది. ఇక్కడ పౌర సమాజం ఏం భావిస్తుందో ఆలోచించుకోవాలి. పౌర సమాజం ఏం భావిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, భవిష్యత్ అంధకారం అయిపోయింది, బ్రతుకు భయం వెంటాడుతుంది, గుబులు దిగులు నిండిపోయి ఉంది అనేటువంటి భావనలోకి వచ్చేసారు. అనిశ్చితి, అన్సర్టనిటీ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికార పక్షం, మేము బటన్ నొక్కుతున్నాం, డబ్బులు వేస్తున్నాం, ఇంకంతకన్నా 90% హామీలు నెరవేర్చేశాను నేను, 99.9 అని చెప్పాను, ఇంకేం చేయాలి నేను అంటున్నాడు ఆయన. అసలు నువ్వేం చేసావు? బటన్ నొక్కి డబ్బులు వేయటం అనేటువంటి పని అంటే దాని సంక్షేమం ఆయన ఉద్దేశం. సంక్షేమం అనేటువంటిది జగద్విదితం. ఏంటంటే సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. దీన్ని ఎవడో మార్చలేడు. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఆయన 3,000 పెన్షన్ అన్నాడు, 4,000 అంటున్నారు. తర్వాత 5,000 చేయొచ్చు. తెలంగాణలో కూడా 5,000 అంటున్నారు కదా, అలాగా పెంచుకుంటే వెళ్ళచ్చు. అది క్రైటీరియా కాదు. సమతుల్యత, సంపద సృష్టించాలి, ఉపాధి కల్పించాలి, ఆ సంపదని పేదలకు పంచిపెట్టాలి, అందరికీ సమానంగా రావాలి, మౌలిక వసతులు కల్పించాలి, మీ బతుకు మిమ్మల్ని బతకనివ్వాలి. అంటే లా అండ్ ఆర్డర్. ఇక్కడే వచ్చే ప్రశ్న ఏంటంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు ఉంటేనే ఉపాధి దొరుకుతుంది, సంపద సృష్టి అవుతుంది. ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్. ఇవన్నీ కాకుండా నేను బటన్ ఒకటి నొప్పుతానంటే 50 రూపాయలకి మొక్కజొన్న పొత్తు బాగా కాల్చి దానికి నిమ్మరసం పిండి ఉప్పు కారం పూసి కూడా బటన్ నొప్పుతాడు నొక్కమంటే. మొక్కజొన్న పొత్తులు కాల్చడానికి ఏ అర్హత అక్కర్లేదు, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఎవరితో పని లేదు, నీకు కొనుక్కుని ఉంటే చాలు, అంతే కదా. అలాంటి వాడు కూడా వచ్చి చేయగలుగుతాడు ఆ పని. ప్రజాదరణ అక్కర్లేదు అతనికి. లేకపోతులు ఉన్నారు ఇక్కడ అంటే వీళ్ళు కొనుక్కుంటారు, అంతే సింపుల్. మరి దానికి నువ్వు ఏదో ఉద్ధరించావని చెప్తావు. మరి ఏంటి పరిస్థితి?
ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఏమన్నా జరుగుతుందా రాష్ట్రంలో? ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా? పెట్టుకోకపోతే ఏదో జరిగిపోద్దనే అనుమానాలు. ఆంధ్రప్రదేశ్లో అలాగ అనుమానం రావడానికి కారణం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తక్షణం ఒక విధ్వంసానికి తెరతీశాడు ఆయన. విధ్వంసమే, అరాచకం, దాడులు, వేధింపులు, హత్యలు, అక్రమ కేసులు, జైళ్ళు, వేళ్ళు, కవ్వింపులు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులతో చేర్చడం, సిస్టమ్ అంతా చేతపెట్టుకోవడం, ప్రలోభాలు, ఎంతటి వాడినైనా లొంగ తీసుకోవడానికి వజ్రాలు వాచీలు ఇచ్చేయటం, ఇలాంటివన్నీ రకరకాలు చేసేస్తున్నారు కళ్ళ ముందు. డే లైట్ రాబరీ దీనికి అనుగుణంగా. ఇసుక, మద్యం, భూములు, ల్యాండ్, శాండ్, మైను, వైను అన్నీ మొత్తం దోచేసుకో. ప్రభుత్వ ఆస్తులు తాగట్టు పెట్టి ప్రజల పట్ల చులకన భావం, ఏ అబద్ధమైనా ఆడేస్తాం, ఏమైనా చేసేస్తాం, ఎంత పచ్చి అబద్ధాన్నైనా ఏమి నిరాబరీగా అసలు జంకు గొంగు లేకుండా మాట్లాడతారు. చేతులు కట్టుకుని మాట్లాడుతున్నాడు ఒకడు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ట్రోలింగ్ చేయడానికి ఇష్టపడ్డంట, ఆయన ఒప్పుకోడు, మా నాయకుడు లక్షణం అని ఇలాంటి మాటలు వింటుంటే మంచి రాయి చూసుకుని తల నేలకేసి కొట్టేసుకుంటారు. మనకి కొబ్బరికాయ టపాలని కొట్టేస్తాను చూడండి, పెద్ద కొబ్బరికాయ అలా కొట్టేసుకోవాలనిపించింది. అది ఏం చేయాలి అర్థం అవ్వని పరిస్థితి. ప్రజలు పిచ్చికిపోతున్నారా అసలు? ఇది వాళ్ళు ప్రజల పట్ల చులకన భావం, ఎంత చులకన. చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, కోర్టాదేశాలు బేఖాతరు చేస్తారు, లా అండ్ ఆర్డర్ లేదు, అసలు ఏమి పట్టించుకోరు. పోలీసులు కూడా అలాగే అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కులము, మతము ఇవన్నిటి మీద చిచ్చు పెట్టేస్తూ ఉంటారు, ప్రాంతాల మీద చిచ్చు పెడతా ఉంటారు, పచ్చబద్దాలు మాట్లాడతారు, సామాజిక వర్గాలు పేరెత్తి తిడతారు. అంటే వీటన్నిటిని ఏమన్నా బీజేపీ ఆపుతుందా? ఇది ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇదంతా ఒక లెక్క. వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ వివేకం, వాళ్ళ విజ్ఞానం ప్రకారం నడుస్తూ ఉంటారు. మరి ఒక సిస్టమ్ నడవాలి కదా. ఒక ఎన్నికల ప్రక్రియ ఉంది, స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగింది. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో ఏ ఎన్నిక వచ్చినా జరిగిన తీరు గమనిస్తే మీరు ఈ భారతదేశంలో స్వతంత్రం మునుపు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా జరగనంత అరాచకం జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో ఉండేది ఇలాగా, అంతకు మించి జరిగింది ఇక్కడ. అంటే స్వతంత్రం రాకమునుపు మనం బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాం, అప్పుడు కూడా ఎంతో కొంత ప్రజాస్వామ్యయుతంగా చేశారు వాళ్ళు. ఇది రాచరికమైనా సరే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించారు. అప్పుడు జడ్జిలు కూడా శిక్ష చేసేటప్పుడు ఏమండి మీకు శిక్ష వేయొచ్చా అండి అని అడిగేసి ఊరాడు. ఇప్పుడు ఇలా చూసి అలా వాడేస్తున్నారు, అన్ని రిమైండ్ వేస్తున్నారు అర్థం పర్థం లేకుండా. అబ్జర్వేషన్ చూడండి కావాలంటే మీకు. లేదంటే బిఆర్ అంబేద్కర్ గారు కానీ లేకపోతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ లాయర్లుగా, బారిస్టర్లుగా ఎలాగా మీకు పేరు తెచ్చుకుంటారండి? ఎలా వాదించగలుగుతారు వాళ్ళు? న్యాయం జరిగింది అప్పుడు, ఇప్పుడు జరగట్లా. సిస్టమ్ అంతా అతలాకుతలం చేసాడు. ఈ భారతదేశంలో రేపొద్దున్న అప్రజాస్వామిక పరిపాలనకి అప్రకటిత ఎమర్జెన్సీ తెరతీయటానికి నమూనాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు. ఈ బెడద నుంచి తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడతాడు, దాంతోపాటు మైండ్ గేమ్ ఆడతాడు. టీడీపీ ఫెయిర్ గేమ్ ఆడాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు సపోర్టింగ్ గేమ్ ఆడాలనుకుంటాడు. ఎలా కుదురుతుంది? ఫౌల్ గేమ్ ఆడే వాళ్ళతో ఫెయిర్ గేమ్ ఆడే వాళ్ళు ఎలాగ ఆడగలుగుతారు? మరి బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. అటు ఇటు చూస్తా, ఈ డబుల్ గేమ్ వద్దండి మీరు మా ఏపీను ఆడండి అని అడిగారు వీళ్ళు. మరి వాళ్ళు ఆడటం వల్ల ఏంటి లాభం? ఏంటి? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, దేశం మొత్తం ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటింగ్ శాతం తక్కువ. అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకాన్ని అంతరికి కూడా వాళ్ళ వత్తాసు ఉందని అందరూ నమ్ముతున్నారు. ఉందో లేదో భగవంతుడికి తెలియాల, నేను కూడా నమ్ముతున్నాను. వాళ్ళు వత్తాసు లేకుండా ఇతను ఏమీ చేయలేడు ఇతను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రాష్ట్ర శాఖ పోరాడుతున్నారు కొంతమంది. ఖచ్చితంగా సగం మంది కోవట్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం వాళ్ళకి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే రావాలి వాళ్ళకి. బీజేపీ ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది. బీజేపీకి ఒక అవసరం వచ్చింది. భారతదేశంలో వాళ్ళ పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. చూడటానికి వాళ్ళే వస్తారనిపిస్తుంది కానీ ఎక్కడో వాళ్ళకి డౌట్ పడుతుంది. కొన్ని మార్పులు, కొంతమంది చేరికలు అవసరం. వాళ్ళకి కొంత నగిషీ కావాలి వాళ్ళకి, ఎన్డీఏకి నగిషీలు దిద్దినట్టు. ఆ నగిషీ కావాలంటే
దానికి చంద్రబాబు గారు కావాలి. చెయ్యి తిరిగిన చిత్రకారుల్లాగా ఈయన దానికి నెగిషి చేయగలుగుతాడు. ఈయన దక్షిణాది నుంచి ఎందుకు కావాలంటే దక్షిణాది ఉత్తరాది అనేటువంటి విభేదాలు వస్తూ ఉన్నాయి. ఒక స్టాల్ వాట్ లెజెండరీ పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్ వాళ్ళ కూటమిలో ఉంటే, ఆ పార్టీ ఉంటే దానికి అబ్జెక్షన్ ఉండదు, అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ సహజ మిత్రులు గతంలో కలిసి పనిచేశారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు, నమ్మకమైన మిత్రుడు, నలుగురిని కలుపుకు రాగలిగిన వాడు ఆయన ఉంటే మేము వెళ్ళొచ్చు ఆయన ఉన్నాడు అని ఒక రకమైన ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆయనకి వీళ్ళు కావాలి. ఈయన తెచ్చుకోవాలంటే ఏంటి వస్తారండి అంటే వస్తాడో రాడో అందుకుని ఈ రకమైన వాతావరణం క్రియేట్ అయిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే వచ్చేలా చేసుకున్నారు వాళ్ళు. ఇది మాత్రం నిజం. అంటే ఈ వాతావరణం అయిన తర్వాత ఈ బెడద పడలేక ఉక్కపోత వచ్చేసింది అనుకోండి, అర్జెంటుగా గాలి కావాలనుకుంటారు కదా మీరు. ఇప్పుడు ఒక గదిలో పెట్టేసి మీకు ఇంట్లో మంచి వేసంకాలం ఒక గదిలో తలుపులు వేసేసి లోపల ముంతపోగెట్టేసారంక. ముంతపోగంటే తెలుసు మీకు, కానీ నిప్పులు వేసి అందులో ఎండుమిరగాయలు వేస్తే ఆ పోగెట్టేసారనుకో ఏం చేస్తారు, ఊపిరి చలపక బయటకు వస్తారు కదా. అలాగే బయటకు వచ్చి ఇంకో చల్లటి గదిలోకి వెళ్ళాలనుకుంటారు. అలాగే బీజేపీని కోరుకున్నారు తప్ప వాళ్ళు రావటం వల్ల అయితే మరి వాళ్ళు రావటం వల్ల ఏమవుద్ది, వాళ్ళకి ఓట్లు లేకపోయినా సిస్టమ్ ఉంది వాళ్ళ చేతిలో. ఆ సిస్టాన్ని వాళ్ళు ఏమాత్రం మొగమాటం లేకుండా వాడు ఎలా కావాలితే అలా ఆడించగలరు. వాళ్ళలో ఉన్న ప్రతిభది ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది సిస్టమ్. అంటే వీళ్ళేం కోరుకుంటున్నారు, ఇందులో కూడా నిజాయితీ ఉంది. వీళ్ళలో సిస్టమ్ని, చట్టాన్ని తన పని తను చేసుకునేవ్వండి, రాజ్యాంగానికి చట్టానికి లోబడి పని చేయండి, అదే అడుగుతున్నారు వీళ్ళు. చాలా పెద్ద మనుషులు వాళ్ళకి కూడా వీళ్ళు. అయితే దాన్ని మించి నాకు బీజేపీ రాకపోతే సిస్టమ్ తన పని ఖచ్చితంగా పనిచేయదు. అది పని చేస్తుందో పని చేయదో అది వేరే కదా, అది అయిపోతేటికల్. అంటే పని చేయొచ్చు. ఏంటి సిస్టంలో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కారం వచ్చేసాడు, ఓరు బాబు వీడు మళ్ళీ వస్తే దెబ్బ అయిపోతామరా బాబు అని అనుకోవచ్చాడు. అనుకుంటారో అనుకోరో చెప్పలేము. కానీ ఇప్పుడైతే వాళ్ళు వస్తే మాత్రం మైండ్ సెట్ బీజేపీ కూడా వీళ్ళకి సహకరిస్తుంది రేపొద్దన్న. ఒకవేళ వీళ్ళు గెలిచిన తర్వాత బీజేపీ కూడా వీళ్ళతోటి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళదే ఉంటుంది కాబట్టి రేపొద్దున మన తోలు తీసేస్తారనేటువంటి భయం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. రెండు, నా అభిప్రాయం ఏంటంటే అసలు ప్రజాస్వామ్యం దానికి పునాది ఓటు. నీ ఓటును వేసుకోవాలి. సాధారణ పౌరుడు తన ఓటు తను వేసుకోవాలంటే ఉందా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? గాడిద రక్తం తాగి అది కరిగే వరకు పరుగులు పెట్టి నల్లటి ఎద్దు ఇనుములు లాంటి మనుషులను పోషిస్తారు. వాళ్ళు పోలీస్ డ్రెస్లు వేసి తీసుకొచ్చేస్తారు. రేపు వద్దని మీరు క్యూలో నిలబడతారు, అలా బొట్లు పెట్టి ఎలా నిలబడతారు ఓటేద్దామని పొద్దున్నే తపడతాడు మన వాళ్ళని ఈ మీద సెట్ చేసి గొడవ చేసి సీసాలు కట్ట బద్దలు కొట్టేసారని పారిపోవా, మనం ఇంట్లో పోతాం కదా. ఊరు బాబు ఎందుకు వచ్చి ఓటు లేకపోతే గొడవ లేదు, లేకపోతే మనం వెళ్ళకపోతే మన ఇంట్లో వాళ్ళు రండి బుద్ధి లేదా మీకు అని చెప్పి తీసుకుపోతారు. మనల్ని మిమ్మల్నే పిలుస్తున్నాను రండి అని కేకేస్తూ ఉంటారు అక్కడ దాకపోయాడు. అవునా కదా. ఒకవేళ తండ్రి కొడుకుని కేకేసుకుంటాడు. నాలాంటి మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఇంకోళ్ళు ఎవరో కేకేస్తారు, లేకపోతే స్నేహితులు ఎవరో తీసుకుపోతారు. వద్దురా బాబు నీకు ఎంతూరు ఎక్కడ, నీ పని ఏంటి బుద్ధి లేదా నీకు అని చెప్పి తీసుకుపోతారు. అదొక వాతావరణం. అసలు మీకు ప్రచారమే చేసుకునేవారు. నిన్న వినుకోండి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు, 6 గ్యారెంటీలు ఏదో చెప్పుకుంటున్నారు, పాపం పాంప్లెట్లు పంచుకుంటున్నారు, కర్రలో రాడ్లు బట్టి నిలబడ్డారు. రండిరా మీ పని పడతామని. ఇలా అంతకుముందు ఎందుకు మీకు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం మాచర్లో ఏం జరిగింది, ఒకడు 2 గడ్డి మేట్లను ఒకేసారి తినేసి ఎనుము ఉంటుంది ఎద్దు, 2 గడ్డి మేట్లను ఒకేసారి తినేసి ఎద్దు లాంటి మనిషి ఒకడు ఒక రోకల బండ్లాడు తెచ్చుకుని ఒక ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఉన్న కారు, ఒక లాయర్ ఉంటే ఆ కారు అద్దాలు పొడిచేసేయడం లేదా. తర్వాత వాళ్ళు అలా బతికారు. వాళ్ళు బతకడం గొప్ప రికార్డు అది. అసలు బతికి బయటపడతాం అనేటువంటి ఒక వాళ్ళ జీవితంలో ఇంకా నోకలు ఉన్నాయి కాబట్టి బయటపడ్డారు వాళ్ళు. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయిపోయి. అంటే ఇలాంటి అరాచకం నడుస్తున్నప్పుడు వీళ్ళకి దిక్కేవరు, నీ ఓటుని నిన్ను వేసుకొని ఇస్తారు. ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళ కోసం కాదు, వాళ్ళతో పొత్తుట్టుకున్నది మీరు గమనించాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఏంటంటే వాళ్ళకి అలవాపైన వెళ్తారు వీళ్ళు. చట్టం తను పని చేసుకుంటే, సిస్టంలా పనిచేస్తే వీళ్ళ విజయాన్ని ఎవడ హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేరు. వీళ్ళిద్దరికీ మరి ఎందుకు కావాల్సి వచ్చింది బీజేపీ? ఇందుకే కావాలి. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లు త్యాగం చేసి, ఓకే వీళ్ళ సీట్లు త్యాగం చేసి మరి ఇంతే కదా. పొత్తు టీడీపీ జనసేనదేనండి. జనసేన నుంచి ఒక 4 సీట్లు, టీడీపీ నుంచి ఒక 6 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వాళ్ళకి. జనసేన ఒక ఎంపీ సీటు, వీళ్ళు ఒక 5 ఎంపీ సీట్లు తీసుకోండి.
అని రౌడీ మామూలు ఓ రకంగా చెప్పాలంటే నాకు అంటే ఒక పహిల్వాన్ ఉంటాడు ఒక వీధిలో ఒక బజార్లో, మామూలు ఒక పహిల్వాన్ ఉంటాడు బజార్లో, ఆయన నింది పెట్టుకుంటారు అందరూ, నమస్కారం సార్ అని ఒక 5 రూపాయలు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. కారణం ఏంటి, ఇంకొకటి ఎవడో వచ్చి మీద పడిపోకుండా ఉంటాడని అలా కావలో పెట్టుకున్నారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు. ఇది దేనికోసం, రేపు పొద్దున వీళ్ళు గవర్నమెంట్ వస్తుందో లేకపోతే నిధులు ఇచ్చేస్తారో లేకపోతే ప్రత్యేక హోదా ఇచ్చేస్తారు, పోలవరం కట్టేది, వీళ్ళు ఏమి ఇవ్వకపోయినా కట్టించుకోగలుగుతారు చంద్రబాబు గారు. వీళ్ళు ఏమి ఇచ్చేసారని కట్టించుకున్నాడో, అమరావతి భూసేకరణ సమీకరణ ఎవరిచ్చారు ఏంటండి, పోలవరం పట్టిసీమ ఎవరు కట్టించారు, వాళ్ళు ఏమైనా చేశారు, వాళ్ళు అడ్డం పడ్డారు పైగా. కాబట్టి దీన్ని ఈ పౌర సమాజం ఏం ఆలోచించాలంటే నీ ప్రాథమిక హక్కుని కాపాడడానికి నీ ఓటు నీ ఇష్టం వచ్చినోడికి వేసుకో, నీ ఓటు నువ్వు వేసుకోవడం కోసం అవకాశం కల్పించారు వాళ్ళ సీట్లు త్యాగం చేసి, వాళ్ళ పార్టీ నాయకులు త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే సీటు కోల్పోతున్నారో పొత్తు ధర్మంలో వాళ్ళకి మీరు రోజు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసి ఈ 4.5 ఏళ్ళు తన్నించుకుని గిల్లించుకుని కొట్టించుకుని అక్రమ కేసులు పెట్టించుకుని నానా దుర్భాషలో తిట్టించుకుని వాళ్ళ చేత ఇంట్లోంచి గృహ నిర్బంధం చేయించుకుని అడుగు బయట పెట్టకుండా వేధింపులకు గురై వాళ్ళ సీటు త్యాగం చేసి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి అసలు వాళ్ళతో పొత్తెట్టుకుంటేనే మీకు 20 నెలలు పట్టుకునేలా చేశారు వాళ్ళు. దాని అర్థం ఏంటంటే నీ ఓటు కోసం ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించుకోలేదు. ఇది నా అభిప్రాయమే కాదండి, చాలామంది అభిప్రాయం కాలుతారు. కాబట్టి బీజేపీ పొత్తు నేను పూర్తిగా వ్యతిరేకించినాను. బీజేపీతో వెళ్తే రాయగట్టుకుని బాగా దూకుతామే అన్నాను. అది ఇవాళకి నేను స్టాండ్ అయి ఉంటాను. కానీ అంతకు మించి పౌరుడు ఓటు హక్కు కదా, తప్పని పరిస్థితి వెన్ రేప్ ఈజ్ ఇన్వెటబుల్ యూ ఎంజాయ్ ఇట్. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఇంకో అబ్జెక్షన్ ఉంటుంది. ఇదంతా కరెక్టే, కానీ ఇందులో కొన్ని ముఖాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమించుకోవడం.